నమస్తే. నేను వార్తలోని ముఖ్యాంశాలు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలి. జిల్లా వ్యాప్తంగా బ్యాంకుల్లో సమ్మెలో ఉద్యోగస్తుల డిమాండ్. కడప నగర సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్న మార్నింగ్ విజిట్లో కడప మేయర్ సురేష్ వెల్లడి. కడపలో అర్ధరాత్రి ఇళ్లు కూల్చివేత కలకలం. 100 మందికి పైగా 2 జేసీబీలతో ఇళ్లను కూల్చిన దుండగులు. ప్రభుత్వ రంగ బ్యాంకులలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యల పరిష్కరించాలి అంటూ కడప నగరంలో బ్యాంకు ఉద్యోగులు తీవ్ర స్థాయిలో ఉద్యమ బాట పట్టారు. 7 రోడ్స్ వద్ద వారు ఆందోళన నిర్వహించగా కడప నగరంలోని ప్రభుత్వ బ్యాంకుల ఉద్యోగులు పాల్గొన్నారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఈరోజు కడప నగరంలో బ్యాంకులకు సెలవు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా వారు నినాదాలు చేస్తూ తమ న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలి అని నినాదాలు చేశారు. బ్యాంకులలో పనిచేస్తున్న ఉద్యోగులకు వారానికి 5 రోజుల పని దినాలను అమలు చేయాలి అని, పని ఒత్తిడి ఎక్కువై సిబ్బంది అనేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. తమ న్యాయపరమైన సమస్యలు పరిష్కరించుకుంటే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. जिंदाबाद 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 ऑफिसर्स जिंदाबाद 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 ऑफिसर्स जिंदाबाद जिंदाबाद ऑफिसर्स ऑफिसर्स కామ్రేడ్స్ 12th బైపాస్ సెంటర్ మార్చి 2024లో సెటిల్ చేసినప్పుడు గడిచిన 2 సంవత్సరాలుగా మనకి రావాల్సినటువంటి పిఎల్ఐ కానీ తర్వాత సైడ్ ఆఫ్ బ్యాంకింగ్ కానీ వీటి మీద ఎటువంటి డెసిషన్ తీసుకోవాలి కానీ ఎవరైనా సరే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మీకు కావాల్సినటువంటి మానిటరీ పెట్టేసి భాగదారాలు రావాలని బెదిరించి భయపెట్టి అలాగనే మనకు ఎప్పుడు కూడా ఇలాగే ఉంటాము. బ్యాంకర్స్ ఎవరేం చేయరో చెప్పట్టు వాళ్ళకు గవర్నమెంట్ ఉంది. మనం రోడ్డు మీదకి వచ్చి ఖచ్చితంగా జిందాబాద్ 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 we oppose anti-labor policies, we oppose banking reforms, we oppose anti-banking reforms, we oppose our demand, yes demand, our demand, yes demand, our demand, yes demand, our demand, yes demand, our demand. కామ్రేడ్స్, ఈరోజు 27/1/2026 దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు దాదాపు 8 లక్షల మంది రోడ్డు మీదకి వచ్చేసి ధర్నా చేస్తున్నారు, స్ట్రైక్ చేస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే మేము 2015లో ఎంఓ చేసుకున్నాము. గవర్నమెంట్ ఐబీఏ డిఎఫ్ఎస్ అందరూ ఒప్పుకున్నారు 5 డేస్ బ్యాంకింగ్ ఇంప్లిమెంట్ చేద్దామని. ఇది గవర్నమెంట్ దగ్గర పెండింగ్ ఉంది. దీనికి పలుమార్లు మేము విజ్ఞప్తి చేసినా, డిఎఫ్ఎస్ కానీ తర్వాత ఐబీఏ కానీ ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా గవర్నమెంట్ చీమగుట్టినట్టుగా లేదు. కాబట్టి అనివార్య పరిస్థితుల్లో మేము రోడ్డు మీదకి వచ్చి ఈరోజు స్ట్రైకులు చేస్తున్నాము. కాబట్టి ఇప్పటికైనా గవర్నమెంట్ కళ్ళు తెరిచి 5 డేస్ బ్యాంకింగ్ ఇమ్మీడియట్గా ఇంట్రొడ్యూస్ చేయాలని మేము కోరుతున్నాము. బ్యాంకింగ్ ఎంప్లాయీస్ చాలా స్ట్రెస్తో చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు. ఇవన్నీ బ్యాంకింగ్ అంటే ఎందుకు గవర్నమెంట్కి ఇంత చిన్న చూపు? మేమేమో తర్వాత దీంట్లో డిమాండేషన్లో చేశాము, కరోనాలో చేశాము. బార్డర్లో సెక్యూరిటీ ఫోర్స్ ఎంత పనిచేస్తుందో అంతకంటే ఎక్కువగా మేము ఫైనాన్షియల్ సెక్టర్లో మేము పనిచేస్తున్నాము. మమ్మల్ని గుర్తించి 5 డేస్ బ్యాంకింగ్ ఇంట్రొడ్యూస్ చేయాలని మేము వీఆర్ స్ట్రాంగ్లీ డిమాండ్ గవర్నమెంట్. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ దేశవ్యాప్తంగా ఇవాళ రోజు దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రధాన నగరాలు, బ్యాంకులు అన్నీ కూడా
సో ఇంక్లూడింగ్ ఆర్ఆర్బీస్, తర్వాత డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంకులతో కూడా కలుపుకొని మొత్తం ఆఫీసర్స్ అలాగే వర్క్మెన్ క్యాడర్ మొత్తం కూడా ఇవాళ దేశవ్యాప్తంగా సమ్మె చేయడానికి జరుగుతుంది. దీనికి ముఖ్య కారణం 12th బైపార్టర్ సెటిల్మెంట్ మార్చి 24లో ఏదైతే సంతకాలు పెట్టుకున్నారో సో వాటిలో ఉన్నటువంటి అంశాలను ఇంకా ఇంప్లిమెంట్ చేయకపోవడమే ప్రధాన కారణంగా ఇవాళ దేశవ్యాప్తంగా సమ్మెలోకి దిగడం జరిగింది. దీంట్లో ముఖ్యమైనవి బ్యాంక్ ఎంప్లాయీస్కి రావాల్సినటువంటి పిఎల్ఐ కానీ, 5 డే బ్యాంకింగ్ కానీ, సో ఏవైతే ఇతరత ఇన్సూరెన్స్ కానీ ఇవన్నిటిని కూడా అప్డేట్ చేసుకోవడం, పెన్షన్ అప్డేషన్స్ ఇవన్నీ కూడా పెండింగ్ పెట్టిన గవర్నమెంట్ వాటిని ఇంప్లిమెంట్ చేసేటువంటి వరకు ఇలాంటి నిరసన కార్యక్రమాలు సమ్మెలోకి ప్రభుత్వ బ్యాంక్ ఉద్యోగులందరూ కూడా వెళ్తారని మరొకసారి ప్రభుత్వానికి హెచ్చరించడం జరుగుతుంది. సో సెక్రటరీ, కడప బ్యాంక్ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ. బ్యాంక్ యూనియన్స్ బ్యానర్ మీద మనం ఏదైతే అజిటేషన్ చేస్తున్నామో ఇది ఒక్క రోజులో స్టార్ట్ అనేది కాదు. గతంలో ఎన్నో దాదాపు 3-4 సంవత్సరాల నుంచి మనకి ఊరిస్తూ 3 ఇయర్స్ నుంచి మనకి పెండింగ్ పెట్టిన ఇష్యూ. సో ఎన్నో ఎజెండాలతో పాటు మనము కేవలం మన బ్యాంకర్స్కి కడప నగర సమగ్ర అభివృద్ధి కోసం సమగ్రంగా ప్రణాళికలు సిద్ధం చేపిస్తున్నట్లు కడప నగర మేయర్ పాకా సురేష్ తెలిపారు. మార్నింగ్ విజిట్లో భాగంగా ఈరోజు ఉదయం పలు ప్రాంతాల్లో అధికారులతో కలిసి పర్యటించారు. కడప నగరంలో 15 డివిజన్ సరోజినీ నగర్ పరిసర ప్రాంతాలలో ఆయన డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డితో కలిసి పర్యటించారు. అన్ని ప్రాంతాలను పరిశీలించి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని నివాసితులకు సూచించారు. ప్రతిరోజు ప్రజల నుండి చెత్తను సేకరించాలి అని, కేంద్ర ప్రభుత్వ నిధులతో పార్కుల అభివృద్ధి, సిమెంట్ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎస్టిమేషన్ తయారు చేయాలి అని అధికారులకు సూచించారు. ఈ పైప్ లైన్ దాంట్లోకి పెట్టేస్తే పర్మనెంట్ చేసేసింది.
ప్రభుత్వ రంగంలోని బ్యాంకు ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం ప్రొద్దుటూరులో బ్యాంకు ఉద్యోగులు సమ్మెను నిర్వహించారు. ఈ సమ్మెలో ఉద్యోగులు పాల్గొని ఆందోళన నిర్వహించారు. యునైటెడ్ ఫోరం బ్యాంక్ ఆఫ్ యూనియన్ ఆధ్వర్యంలో బ్యాంకు ఉద్యోగులు స్థానిక స్టేట్ బ్యాంక్ ఉద్యోగులు స్థానిక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్ వద్ద నుండి గాంధీ రోడ్, టీబీ రోడ్లోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ వరకు ర్యాలీ నిర్వహించారు. స్టేట్ బ్యాంక్ యూనియన్ సెక్రటరీ కె రాజేష్ సుధాకర్ మాట్లాడుతూ వారంలో 5 రోజుల పనిదినాలు అమలు చేయాలి అని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని, బ్యాంకు ఉద్యోగస్తులపై ఒత్తిళ్లు, వేధింపులు, ఉద్యోగుల కుదింపు మానుకోవాలన్నారు. తమ డిమాండ్లు వెంటనే అమలు చేయకపోతే వ్యాపార లావాదేవీలు సైతం పూర్తిగా నిలిచిపోతాయని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. Zindabad, Zindabad. We demand finance banking. We demand finance banking. We demand finance banking. Member Zindabad. Zindabad. Bank employees unity Zindabad. Bank employees unity Zindabad. PU check diyo. PU check diyo. Member Zindabad. आवाज दो. PU जिंदाबाद. అంతేకాకుండా మేము ఈ యొక్క వర్కింగ్ అవర్స్ను కూడా కంపెన్సేషన్ చేసేదానికి సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే డైలీ 45 మినిట్స్ మేము టైమింగ్స్ కూడా పెంచడం జరిగింది. ఎప్పుడైతే కనుక ముందు ఉన్నటువంటి వర్కింగ్ అవర్స్కు అడిషనల్గా మేము ఇప్పుడు ఆ వర్కింగ్ అవర్స్ పెంచినాము. అదేవిధంగా కస్టమర్స్కు ఎటువంటి అసౌకర్యం కలిగించకూడదు అనే ఉద్దేశంతో యూనియన్స్, అసోసియేషన్స్ కలిపి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఈ బ్యాంకింగ్ విధానంలో మేము 5 డే బ్యాంకింగ్ను ఖచ్చితంగా మేము ఇంప్లిమెంట్ చేయాలని మేము ప్రభుత్వాన్ని గట్టిగా కోరుతున్నాము. ఈరోజు మొదలైనటువంటి ఈ ఎడ్యుకేషన్ ప్రోగ్రాము ఇంకా బలంగా మొదలవుతుంది, క్రమక్రమంగా పెరుగుతూ ఉంటుంది. సో దీన్ని సాధించే వరకు మేము ఎవరు కూడా విశ్రాంతి తీసుకోమనేసి మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. మా ప్రధాన డిమాండ్ 5 డేస్ బ్యాంకింగ్. ఎందుకు అంటే ప్రతి గవర్నమెంట్ ఏ స్కీమ్ చేపట్టాలన్నా ప్రభుత్వ రంగ బ్యాంకులు గుర్తొస్తాయి. ప్రధానమంత్రి ఇన్సూరెన్స్ స్కీమ్లు అయితేనేమి, పిల్లలకు సుకన్య సమృద్ధి యోజన, ఏ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయాలన్నా బ్యాంకర్లే గుర్తుకొస్తారు. మరి గవర్నమెంట్కు ఎందుకు బ్యాంకర్ల యొక్క 5 డే బ్యాంకింగ్ డిమాండ్ వినిపించడం లేదు? ఎందుకు మేము 5 డే కోరుతున్నామంటే, ప్రతి ఇన్సూరెన్స్ చేయాల్సిన వేరే కేంద్ర ప్రభుత్వ సంస్థలు చేయాల్సిన పని కూడా మా మీద పెట్టి మమ్మల్ని అందరినీ ఒత్తిడికి లోన్ చేస్తున్నారు. మేమేమి ఇది ఊరికే ఫ్రీగా అడగడం లేదు. మునపట 4 శనివారాలు పనిచేసేది 2 శనివారాలు ఫుల్ చేసినారు. కాబట్టి అక్కడ 4 శనివారం హాఫ్ ఉండేది 2 ఫుల్ చేసిన దానివల్ల మాకేమీ ఫ్రీగా ఏమీ ఇవ్వలేదు గవర్నమెంట్. ఈరోజు కూడా మళ్ళీ మేము ప్రతిరోజు 1 గంట ఎక్స్ట్రా పనిచేస్తూ ఉంటాం. ఆ ఎక్స్ట్రా గంట పైనే మేము 4 శనివారాలు వాళ్ళ యొక్క పిల్లలతోటి, వాళ్ళ యొక్క ఫ్యామిలీస్ ఆనందంగా ఉంటే బ్యాంకింగ్ సేవలు కూడా మేము బాగా చేయగలమని అందరూ నమ్ముతూ దీన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే మాకు ఇచ్చిన మాట ప్రకారం, మాకు ఇచ్చిన జాయింట్ నోట్ ప్రకారము ఇంప్లిమెంట్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని మా డిమాండ్. ఈ డిమాండ్ ఎల్లకాలం ఉండదు, త్వరలోనే దీనికి సమస్య పెట్టి కేంద్ర ప్రభుత్వం ఫుల్ స్టాప్ పెట్టి మాకు 5 డే బ్యాంకింగ్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మా యొక్క డిమాండ్ ఏంటంటే 5 డేస్ బ్యాంకింగ్. వీ డిమాండ్ 5 డేస్ బ్యాంకింగ్ అంటే ఏంటంటే, ప్రజలకు అసౌకర్యం కలుగుతుందని ప్రభుత్వం చెబుతుంది. ప్రజలకు ఎక్కడ అసౌకర్యం కలగదు. ఎందుకంటే కనుక ఫోన్పేలు అయితేనేమి, ప్రతి బ్యాంకింగు, నెట్ బ్యాంకింగ్ అయితేనేమి, తర్వాత మొబైల్ బ్యాంకింగ్ అయితేనేమి అన్నీ ఉన్నాయి. అంటే ఎలక్ట్రానిక్ డిజిటల్ ఇండియా జరుగుతూనే ఉంది, యూపీఐ పేమెంట్లు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడ ప్రజలకు అసౌకర్యం కలగలేదు. కాబట్టి మాకు 5 డేస్ బ్యాంకింగ్ అంటే శనివారం సెలవు వస్తుంది అంతే. శనివారం, ఆదివారం సెలవు కావాలని మేము కోరుకుంటాం. ఆదివారం ఆల్రెడీ సెలవు,
తర్వాత శనివారం కావాలని అడుగుతున్నాం. కాబట్టి శనివారం కూడా ఇస్తే కనుక అంటే ఇస్తాము అన్నారు, ఓకే అయిపోయింది. అంటే 12th బైపార్ట్ సెటిల్మెంట్లో మీకు శనివారం సెలవు ఇస్తాను ఒప్పుకున్నారు, ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు బడ్జెట్ జరుగుతూ ఉంది, నెక్స్ట్ మంత్ బడ్జెట్ ఫిబ్రవరిలో జరుగుతూ ఉంది. ఆ బడ్జెట్కు మీరు అడ్డొస్తున్నారని అంటున్నారు. ఎక్కడ అడ్డొస్తున్నామంటే మేము కడప నగరంలో గత అర్ధరాత్రి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఎర్రముక్కపల్లిలోని ఓ ఇంటిని జేసీబీలతో 100 మందికి పైగా వచ్చి దౌర్జన్యంగా కూల్చివేయడంతో కలకలం రేపుతోంది. ఎర్రముక్కపల్లి పీఎఫ్ కార్యాలయ సమీపంలో ఓ ఇంటిని గత అర్ధరాత్రి 12 గంటల సమయంలో దాదాపు 100 మందికి పైగా వచ్చి ఇంట్లో ఉన్న వాళ్ళు బలవంతంగా బయటకు లాగేసి కూల్చివేశారు. 2 జేసీబీలను తెచ్చి దారుణంగా కూల్చివేశారు. ఈ ఘటనపై పెద్దల హస్తం ఉందని, ఎమ్మెల్యే అనుచరులు తమ ఇంటిని అన్యాయంగా పడేశారని, తమకు అన్యాయంగా చేస్తూ ఇంటిని కూల్చడం బాధాకరమని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలి అని డిమాండ్ చేశారు. ఎవరు 11:30-11:40 మధ్యలో దగ్గర 100 మంది, చాలామంది 100 మంది పైన తాగి వచ్చి 2 జేసీబీలతో వచ్చి ఇల్లంతా కూల్చేసినారు. మేము లోపల ఉన్నాము, చిన్నపిల్లలం ఆడవాళ్ళం అందరం ఉన్నాము. అందరినీ బయటికి లాగేసి ఈ కూల్చేయడం జరిగింది. మాకు తిరుపతి వాళ్ళకి వెంకట సుబ్బారెడ్డి అనే వాళ్ళకి తగాదా ఉంది. వాళ్ళకి ఎలాంటి అప్పు కూడా లేము. మేము దౌర్జన్యంగా ఇక్కడ కడపలో లక్ష్మీరెడ్డి అనే వ్యక్తి, తర్వాత ద్వారకనాథ రెడ్డి అనే వ్యక్తి, ఇది వాళ్ళ దగ్గర కొన్నిట్టు తప్పుడు డాక్యుమెంట్లు చూపించినారు. అది కూడా పంచాయతీ జరుగుతుంది. ఎమ్మెల్యే వాళ్ళ బంధువులు కూడా మాట్లాడడం జరిగింది. కానీ ఈరోజు అనుకోకుండా వచ్చి మొత్తం ఇల్లంతా కూల్చేసినారు. అంటే ఎంత మేరకు నష్టం ఉంటుంది మీకు? అంచనా వేయలేము ఎంత అనేది. మొత్తం సామాన్లన్నీ అట్లే ఉన్నాయి. ఏ చిన్న వస్తువు కూడా బయట తెచ్చుకోలేకపోయినాం. బండ్లు కానీ A to Z మొత్తం కూల్చేసినారు. కరెంటు కూడా అట్లే ఉంది, సప్లైలో ఉంది. చిన్నపిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు, ముసలాం ఉంది. ఆయన కూడా ఎంత చెప్పినా కూడా వినకుండా అందరు తాగిండారు. ప్రతి ఒక్కరు తాగిండారు, గంజాయి తాగిండారు. ఎవరు కూడా వినే పరిస్థితులు లేరు. పోలీసు కంప్లైంట్ 100 డైల్ చేసినాము. వాళ్ళు వచ్చే టైంకి 20 నిమిషాల్లో క్లోజ్ చేసేసినారు, అర్ధ గంటలో అంతా. అంతే ఇంట్లో మహిళలు ఉన్నా కానీ అందరు ఉన్నారు. బయటికి లాగేశారు. ఎందుకు వచ్చారో కూడా తెలియదు మాకు. మేమైతే నిద్రపోతాము. చిన్న పిల్లలని కూడా చూడకుండా, మహిళలని కూడా చూడకుండా కొట్టడానికి కూడా మీదకి అయితే వచ్చినారండి. పోలీసులు కంప్లైంట్ చేశారా? పోలీసులకి కంప్లైంట్ అయితే చేశాము. అంత అయిపోయినాక వచ్చారండి వాళ్ళు. వాళ్ళకి అడ్రస్ కూడా చాలా నీట్గా అయితే చెప్పాము. మెయిన్ రోడ్లో ఉంటుంది, మెయిన్ రోడ్లోనే అని చెప్పాము, రైల్వే స్టేషన్ రూట్లోనే అని చెప్పాము. అయినా కూడా అంతా వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు అయితే వచ్చారు. ఇది ఎవరెవరికి ఈ విషయంలో ఎవరెవరి పాత్ర అయితే, పెద్ద వాళ్ళ పాత్ర అయితే ఉంది జరిగింది. కాబట్టి మాకు కొంచెం దయతలిసి అందరూ మాకు అయితే న్యాయం ఉంది. దీనికి సంబంధించి లక్ష్మి మీరు చెప్పండి. మా ఇల్లు ప్రధానంగా పడగొట్టడానికి కారణం లక్ష్మణ్ రెడ్డి, ద్వారకనాథ్ రెడ్డి వీళ్ళిద్దరే అండి. వీళ్ళిద్దరూ చాలా రోజుల నుంచి అయితే ఇబ్బంది పెడుతూనే ఉన్నారు మమ్మల్ని. పొద్దున కూడా అయితే ఫోన్ చేశారు. మమ్మల్ని అసలు ఇంట్లో నుంచి నిద్రపోతుండే వాళ్ళు లేపను కూడా లేపలేదు. ఆడికి కాంపౌండ్ గోడంతా కూడా పగలగొట్టేసినారు. మమ్మల్ని రాకముందే ఇంకా చేయిలు పట్టుకొని బయటికి లాగేయడము, అన్నీ చాలా ఇరగొట్టేయడం అన్నీ అయితే చేశారు. అన్నీ ఇప్పుడైతే రోడ్ల మీద ఉన్నామండి మేము. బుక్స్ కూడా లేవు, అన్నీ అసలు మాకైతే ఏం లేవండి. సెల్ ఫోన్లు కూడా అయితే లాక్కోవడం స్టార్ట్ చేసినారు. నాడి రోడ్డు మీద ఈ రోజు అయితే మేము నిలబడి ఉన్నాం. మాకైతే న్యాయం అయితే చెయ్యండి. రాజంపేటలో బ్యాంకర్స్ సమ్మె ఉధృతంగా నిర్వహించారు. ఈరోజు బ్యాంకులను మూసివేసి నిరసన తెలిపారు. తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలి అని నినాదాలు చేశారు. తమ హక్కుల సాధన కోసం యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం రాజంపేటలో బ్యాంకర్స్ సమ్మె నిర్వహించారు. రాజంపేట స్టేట్ ఆఫ్ బ్యాంక్ ఇండియన్ మెయిన్ బ్రాంచ్ వద్ద బ్యాంకు ఉద్యోగులు బైఠాయించారు. అనంతరం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారానికి 5 రోజులు మాత్రమే పని దినాలు ఉండాలి అని డిమాండ్ చేశారు. విచక్షణారహిత సిబ్బంది బదిలీలు మానుకోవాలి అని వారు డిమాండ్ చేశారు.
కడప నగరంలోని కూటమి నేతల అరాచకాలు తారాస్థాయికి చేరాయని మాజీ డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా ఆరోపించారు. కడప ఎర్రముక్కపల్లిలో టీడీపీ నేతలు కూల్చివేసిన దళితుల ఇంటిని మాజీ ఉప ముఖ్యమంత్రి ఎస్బీ అమ్జద్ బాషా, మాజీ మేయర్ సురేష్ పరిశీలించారు. రాష్ట్రంలో ఎస్సీలపై దౌర్జన్యాలు, దాడులు ఎక్కువయ్యాయని, రాష్ట్రంలో జరుగుతున్న రెడ్ బుక్ రాజ్యాంగంతో అర్ధరాత్రి జేసీబీలతో ఇళ్లను కూల్చడం ఏ రాజ్యాంగ పాలన సాగుతుంది అని విమర్శించారు. టీడీపీ నేతల గుండాగిరితో రాష్ట్రం అరణ్య రాజ్యంగా మారింది. పేదలు, దళితులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పరామర్శించి ధైర్యం చెప్పారు. ఎప్పుడు లేదే కడపలో, కడప చరిత్రలో ఎప్పుడు లేదే. సార్ ఇదేనా సార్ న్యాయం? అతను గడ్డం ఆది తమ్ముడు మీరు కూడా అవలకి అక్క అక్క మీరు రాద్దాము ఇంకొద్ది వెనక్కి వెళ్ళండి. అక్కడికి మధ్యలో వచ్చి సుమారు 100 మంది వచ్చి కనీసం పిలిచిన కూడా పిలిచలేదన్న. కాంపౌండ్ కూడా అంతా పగలగొట్టేసినారు. సౌండ్ వస్తున్నాయని బయటకు వస్తే దవ 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 అందరూ ఇళ్ళలో దూరేసినారు. మమ్మల్ని బయటికి దోసేసినారు. కనీసం ఫోన్లు చేసినారని కూడా మాకు సెల్ ఫోన్ ఇవ్వలేదు. కడప జిల్లా విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న సమయంలో గత ఏడాది జనవరి 13న దురదృష్టవశాత్తు మృతి చెందిన కె సురేష్ కుటుంబానికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వాలి అని ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కడప నగరంలోని శంకరాపురం విద్యుత్ శాఖ ఎస్ఈ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారుల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రమాదవశాత్తు మృతి చెందిన ఉద్యోగి భార్య జయలక్ష్మికి కారుణ్య నియామకం కల్పించాల్సిందిగా ఎస్ఈ కడప కార్యాలయం ద్వారా సంబంధిత కాంట్రాక్టర్కు ఇప్పటికే రాతపూర్వక సర్టిఫికేషన్ లేఖ ఇచ్చి ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం కాంట్రాక్టర్ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనంగా నిలుస్తోంది అని అన్నారు. అంతేకాకుండా గౌరవ హైకోర్టు ఆదేశాలను కూడా అమలు చేయకపోవడం దారుణమని, ఇప్పటికైనా బాధిత మహిళకు ఉద్యోగం ఇవ్వాలి అని, లేకుంటే వచ్చే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. దాని మీద స్పందించండి అని మేము ఇస్తామని చెప్పాం కదా అంటున్నారు. ఎప్పుడు సార్ ఇస్తారు? సంవత్సరం అయిపోయింది చనిపోయి. ఆ కుటుంబంతో పాటు మిగిలిన వాళ్ళ బిడ్డలను కూడా చచ్చిపోమంటారా? మీరు ఎప్పుడు ఉద్యోగం ఇస్తారు? జేఎండీ గారు ఏమైనా స్పందించలేదా? లేదు సిఈ గారు స్పందించలేదా? ఎస్సీ గారు స్పందించలేదు. ఇంతమంది స్పందిస్తా ఉన్నా ఒక కాంట్రాక్టర్ గారి మీద ఎందుకు ఇంత ప్రేమ చూపిస్తారో మాకు అర్థం కాలేదు. వాళ్ళ ఇంటి దగ్గర కూర్చోబెట్టి మీరు లక్షల రూపాయలు సూపర్వైజింగ్ ఛార్జెస్ ఇస్తూ పనిచేసేటువంటి కూలి వాళ్ళకి మాకు ఉద్యోగం మాకు ఇవ్వండి స్వామి అంటే ఉద్యోగం ఇవ్వడానికి మీకున్న ఇబ్బంది ఏందో మాకు అర్థం కావాలి. కడపలో, అది ప్రధాన కార్యాలయం ఉన్నటువంటి కడపలో ఇలా ఇంత దారుణం జరగడం చాలా దుర్మార్గమైనటువంటి. మేము రాష్ట్ర నాయకులుగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు ఏ రోజు వాళ్ళకు ఉద్యోగం కల్పిస్తారో ఆ విషయం మాకు రాష్ట్ర నాయకులు, ఇక్కడ జిల్లా కార్మికులందరూ కూడా రావడం జరిగింది. దయచేసి
సిఈ గారు చెప్తారా, ఎస్సీ గారు చెప్తారా, ఇన్ని రోజుల లోపల అతని సమస్య పరిష్కారం కాకపోతే మీరు ఏం చేస్తారో చేయండి అంటే మేము ఎలాంటి దీనికైనా సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే సార్ కూలి పని చేసి వీళ్ళ దగ్గర వెట్టి చాకరీ చేస్తా, 40% జీతాలతో మేము ఉద్యోగం చేస్తా, చచ్చిపోయిన వాళ్ళకి ఉద్యోగం ఇవ్వాలంటే కూడా మేము రికమెండేషన్ 20 నెలలుగా కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఎర్రముక్కపల్లె బాక్రా రైల్వే బ్రిడ్జి రోడ్డు పనులు పెండింగ్ లో పడడం, ఏళ్ల తరబడి జనం తీవ్ర అవస్థలు పడడం దారుణమని, పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలి అని సిపిఐ నగర కార్యదర్శి ఎన్ వెంకటశివ డిమాండ్ చేశారు. కడప నగర సౌత్ జోన్ 18వ డివిజన్ జేవీ నగర్ కాలనీ సిపిఐ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం ప్రారంభించి రైల్వే బ్రిడ్జి వరకు స్థానికులు సంతకాల సేకరణ చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి మంజూరు అయితే స్థానిక నేతలు అది వద్దని రైల్వే అండర్ బ్రిడ్జికి అనుమతులు తీసుకుని రైల్వే టెండర్లు పిలిపించుకున్నారని అన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు కడప కమలాపురం ఎమ్మెల్యేలు అట్టహాసంగా ప్రారంభించిన రైల్వే అండర్ బ్రిడ్జి పనులు ఎర్రముక్కపల్లి వైపు పూర్తిగా అయినా బాక్రాపేట వైపు పనులు పూర్తి కాకపోవడం, ఇప్పటికీ అసలు భూసేకరణ జరగకపోవడం దారుణమని అన్నారు. మల్లన్న పేరు చెప్పినా కానీ ఆపేటట్లేడా? రైట్. త్వరితగతిన పూర్తి కావాలని మేము ఆకాంక్షిస్తున్నాం. తర్వాత వచ్చేసి ఈ మామూలు కార్లు, ఆటోలు ఇవన్నీ తిరగడం వలన మామూలుగా వచ్చిపోయే వాళ్ళకి రాకపోవడం చాలా ఇబ్బందిగా ఉంది. ఇది తొందరగా పూర్తి చేయాలని మనవి. అన్న, నా పేరు నారాయణరెడ్డి. నేను ఉండేది మామిలిపల్లిలో ఉన్నాను. ఈ యొక్క బేకరాపేట ఎర్రముక్కపల్లి ఈ యొక్క అండర్ బ్రిడ్జ్ వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. నిన్న ఒక విషయం జరిగింది. మా నాన్న హాస్పిటల్ తీసుకోవాల్సింది ఉంది నేను. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ బ్లాక్ అయిపోయినాయి. సో ఆయన ఐసీయూకి అర్జెంట్గా తీసుకోవాల్సిన విషయంలో మళ్ళీ చుట్టుగారం తిరుక్కోపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. ఇక్కడుండే ప్రజలు ఏంటంటే చుట్టూ తిరుక్కోపోయి ఒక 10 కిలోమీటర్ల వల్ల మాకు ఇబ్బందిగా ఉంది. ఈ హాస్పిటల్కు మా తల్లిదండ్రులకు కానీ ముసుకోళ్ళకు పోవడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. ఇదైతే దయచేసి 101% మీరు దీనిపైన చొరవ తీసుకొని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్గా ఇమీడియట్గా మీరు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. కడప నగరపాలక సంస్థలు ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న కార్మికుల సమస్యల పట్ల అధికారులు నిర్లక్ష్యం తగదని సిఐటియు నాయకులు విమర్శించారు. ఒక్కరోజు సమ్మెలో భాగంగా కడప నగరంలో సంస్థ కార్యాలయం ఎదుట ఈరోజు ఉదయం కార్మికుల నిరసన బాటపట్టారు. ఇట్లా ప్రోగ్రాలు కానీ చేసుకుంటే ఎవరికి చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇక్కడ స్పష్టమైంది ఏమంటే చనిపోయిన వాళ్ళది ఫైల్ పంపించినాం, రెండోది సస్పెండ్ చేసిన వాళ్ళని విధుల్లోకి తీసుకుంటాం, మూడోది అడిషనల్ కార్మికులకు సంబంధించి వాళ్ళకు వేతనాలు పెంచాలి కాబట్టి అది మేయర్ గారితో వాళ్ళందరూ ఒప్పుకున్నారు, వాళ్ళకి వేతనాలు పెరుగుతాయి. నాలుగో విషయం వచ్చి రిటైర్డ్ అయిన కార్మికుల కుటుంబంలో ఉద్యోగం, దానికి సంబంధించిన ఉద్యోగం దానికి సంబంధించింది ఆప్కాస్లో ఇవ్వాలని మనకు గట్టి చెప్పడం జరిగింది. అది కమిషనర్ గారితో మాట్లాడి నేను చెప్తానని చెప్పడం జరిగింది. ఇంకో విషయం ఏమంటే మనం ప్రైవేటీకరణకు సంబంధించిన దానిపైన ఎన్సీసీలు అలాగే డిటిఎస్లు, మన స్లీపింగ్ మిషన్స్, మలేరియా ఆఫీసు పాజిటివ్గానే పరిశీలించి కమిషనర్ గారి దృష్టిలో పెడతాము. ఈ మిగిలిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రేపు యూనియన్ నాయకులు వస్తే ఒక 5-6 యాక్టివ్గా ఉన్నారు. మీరు అందరూ కూడా వచ్చినందుకు ఇబ్బంది అయితే కాదు, కాకపోతే మీరు అడగాల్సిన బాధ్యత కాబట్టి అడిగారు. కానీ పని బాగా చేస్తున్నారు, ఇంకా బాగా పని చేస్తా మీ హక్కుల కోసం పోరాడితే మీ వెనక మేము ఎప్పుడు ఉంటాం. మీకు కావాల్సిన వాటి కోసం మేము కూడా. వార్తలందరితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.